ఉద్దేశం వస్తుంది. పరిణామం యాక్షన్ రాదు. అందుకని రైట్ ఇంటెన్షన్, సరైన ఉద్దేశం. అందుకని ఏదన్నా మాట్లాడేటప్పుడు, ఏదన్నా పని చేసేటప్పుడు ఏం చేస్తున్నా, లేకపోతే ఒక మంచి పని చేస్తున్నా, లేకపోతే చలో దేవునికి కొబ్బరికాయ కొడుతున్నా, ఉద్దేశం ఏంటి? పడికే వెళ్ళేది అంతే కదా, అక్సెప్ట్ చేస్తా. పరిణామం ఏమొస్తుంది? ఎందుకు వేస్తున్నావు కుండీలా? ఇంకా నెక్స్ట్ బిజినెస్ గ్రోత్ అయ్యి వస్తే ఇప్పుడు 100 చేస్తున్నా, నెక్స్ట్ 1000 చేస్తా, తర్వాత 1,00,000. ఒకవేళ కోటికి ఏరుకున్నది అనుకో, కోటి 10-15 కోట్లు అయినాయి అనుకో, చలో 1 కోటి 10. ఉద్దేశం ఏముంటుంది? ఉద్దేశం ఎందుకు వ్యాపారం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బిజినెస్ పబ్లిక్ తోటి చేస్తలేవు, మనుషులతో వ్యాపారం కాదు, మన వ్యాపారం డైరెక్ట్. కిట్నా దేరా మై దేవో కిట్నా, అంతే కదా. వ్యాపారం ఎవరితో చేస్తున్నావు? పైవాడితోటే వ్యాపారం, బిజినెస్. సో వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్? కొబ్బరికాయ కొట్టడంలో ఉద్దేశం ఏంటి? ప్రేయర్ చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎవరికైనా సహాయం చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎవరినైనా తిట్టడంలో ఉద్దేశం ఏంటి? ఎవరినైనా పొగడడంలో ఉద్దేశం ఏంటి? సో అల్టిమేట్లీ వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఈస్ కౌంటెడ్, విల్ బి కౌంటెడ్. అది కౌంట్ అవుతుంది. అది ప్రపంచానికి తెలిసినా, ప్రపంచానికి తెలియకపోయినా, మీ రిలేటివ్ కి తెలిసినా తెలియకపోయినా, किसका परिणाम होगा हमारे पे? हम क्या सोचते, हमारा क्या इरादा है, इसका परिणाम हमको भुगतना पड़ेगा. किसको? Who has to bear that? We only. మనమే దాన్ని భరించాలా, no other person. Though you are giving a lot of help, even though you will not get a positive result unless until you have good intention. So your intention should be good, right? So దీని ఏమంటారు? రైట్ రైట్ इंटेंशन. For example, एक आदमी तुमको गाली दिया, तब क्या करो? उसके बारे में गाली दी, एक आदमी तुमको गाली दे दिया, तब क्या करो? क्या सोचो? एक आदमी तुमको मार दिया, मारा, गाल पे मारा है, तब क्या सोचो? हाँ, उसको पकड़ के मार दे, क्या सोचते, क्या करेंगे? ఏం చేస్తారు? మిమ్మల్ని చెప్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆయన గురించి నేనేమంటున్నా? రైట్ ఇంటెన్షన్ ఉండాలన్నా, ఏమంటున్నా? సరైన ఉద్దేశం ఉండాలన్నా. ఆయన చెప్పింది విన్నా, ఒక పర్సన్ మిమ్మల్ని తిట్టిండు, అప్పుడు మీ మనసులో ఏం నడుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని పెంచుకున్నారు అనుకో, ఎవరు సఫర్ అవుతారు? సో ఎట్ దట్ టైం వాట్ వి షుడ్ డు? అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తాము? కిసీనే ఆప్కో గాలి దియా, క్యా ఆలోచన చేస్తాం. ఓకే, ఇంకా కొట్లాడతాం, ఇంకా కాంప్రమైజ్ అవుతాము. సో అందుకే लाइफ లో కొన్ని విషయాలు అర్థమైతే, अगर कुछ बातें जो बेसिक है अगर वो समझ में आएंगे तो हम ये सारा नहीं करेंगे. फॉर एग्जांपल, एक आदमी जाते जाते गाली दे दिया, कार से जा रहे, स्कूटर से जा रहे, रास्ते से जा रहे, और कोई आदमी देखा और तुमको गाली देके चले गया, या है उनका, तुम्हारा कोई पहचान का नहीं है, कुछ भी नहीं है, और तुमने कुछ गलती भी नहीं किया और उसने गाली दिया, तो तब क्या करो? तुम्हारा कोई गलती नहीं है, तुमने कुछ किया नहीं है, तुम अपने काम से जा रहे, अपने काम में है, और किसी ने तुम्हारे साथ गलत व्यवहार किया, गाली दिया या
आगे चल के एक थप्पड़ मारा, चलो आगे चलो, क्या हाँ? उसकी गलती है, अब गलती उसकी है, मैं बोल रहा हूँ उसकी गलती है. మనం ఏం చేస్తాం అప్పుడు అంటున్నా, వాట్ వి విల్ డూ, ఆ టెన్షన్ లో కొట్టేసి ఆ టెన్షన్ లో అంతే కదా, టెన్షన్ లో కొడుతాం, లేకపోతే జనరల్ గా ఏం చేస్తాం, తిడతాం మనం రిటర్న్ గా. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది, ఓ అంటే ఆ వ్యక్తి మనల్ని తిడుతున్నాడు అని అంటే ఏమైతున్నది, యాక్చువల్ గా ఏమైతున్నది, ఆయన మనసులో ఏమైతున్నది, మంట మండుతున్నది. కోపాన్ని మంట అనుకుంటే మండుతున్నది, ఏమైతున్నది లోపల మంట. ఎవరు కాలిపోతున్నారు ఆ మంటలో, ఎవరు కాలిపోతున్నారు, పర్సన్ కాలిపోతున్నారు. ఆ మంటలో పర్సన్ నీ వివేకం కొంచెం వికసితం అయితే, డెవలప్ అయితే, వివేక బుద్ధి అంటారు కదా, ఇంటెలిజెన్స్, అప్పుడే అర్థమైపోతుంది ఈ పర్సన్ మంటలా మండుతున్నాడు, ఆ మంటలు నాకు పారేస్తున్నాడు. సో ఆల్రెడీ ఆయన చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. మళ్ళా మనం एक्स्ट्रा शिक्षा ఇవ్వవలసిన అవసరం, कानून को अपने हाथ में लेने का जरूरत, कानून अपना काम, कुदरत अपना काम, ऊपर वाला अपना काम करा. अगेन మళ్ళీ మనం మన చేతిలో తీసుకోవాల్సిన అవసరం. Why? Because he is already burning, उसको सजा मिल गया और वो भुगत रहा है, उसी की वजह से तुम्हारे पे फेंकना चाह रहा हो. वो जो आग के गोले ఏం చేస్తున్నాడు, यू वांट टू थ्रो ऑन यू, वो जो आगे वो आपके ऊपर फेंकने क्यों जा रहा है, उसके पास क्या है, उसके पास क्या है देने को, ఏమున్నది ఆయన దగ్గర వేయడానికి, అగ్గే ఉన్నది, మంటే ఉన్నది, అదే ఇస్తున్నాడు. అగర్ కోయి ఆద్మీ ఇంకో ఎవరన్నా మీకు ఏదైనా ఇస్తుంటే దానికి అర్థం ఏంటిది, ఆయన దగ్గర ఉన్న దగ్గర ఇస్తారు, ఆయన దగ్గర ఉన్నదే ఇస్తాడు కదా. ఏమున్నది, ఆల్రెడీ మండుతున్నాను, మళ్ళీ మీరేం చేస్తారు, ఏం చేస్తారు, ఆల్రెడీ మండుతున్నాను మళ్ళీ ఏం చేస్తారు, మీరు పోతారా మంటలో, మరి పోతున్నట్టే కదా. మీరు తిడుతున్నారంటే ఏమైంది, ఆయన అగ్గిని అక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆయన మంట కలిగాలనుకున్నాడు, మంట మండుతున్నారు, మీరు మండాలనే చేసిండు, మీరు మండుతున్నారు కదా. అర్థమైందా, ఎందుకు వేసిండు, మనం మండాలని, మనం మండాలా సదా ఉండాలా, కానీ మనం ఏమైందాం, वो तो पूरा जल रहा, फिर हमको जलाना हम शुरू कर दिए. इसका मतलब हम क्या करें, हमको जलाना भी. चलो तुमको समझ में आ गया कि भाई जल रहा है, वो परेशान है, उसकी मनस्थिति ठीक नहीं है. चलो कौन सा टेंशन में क्या है, वो अच्छा है बुरा है, छोड़ दो कोई बात, ठीक है. अब तुम सोचोगे कम से कम ऐसा, तुम बोलोगे कुछ नहीं అంటే మీరేమన్నారు, మీరేం తింటారు, కానీ ఒకటి అంటాను ఏంటి, వీళ్ళు చేస్తే బాగుంది, లేకపోతే వీళ్ళు హాని జరుగుతుంది, కళ్ళు పోతాయి బాగుంది, కాలు చేస్తుంది అనుకున్నారు అనుకో, తిట్టకుండా వాడిని కొట్టకుండా మీరు అది మనసులో అనుకున్నారు, ఏమైతే उसका तो नहीं होगा, तुम्हारा उसका तो जलेगा नहीं जलेगा वो उसकी कर्मा है, लेकिन तुम जलोगे. समझ में आ रहा है, इतना भी सोच लिए कि उसका हानि होना चाहिए, वो गलत है, तो वो उसका हानि అంటే ఆయనది నష్టం అవుతుందా కాదా, वो तो సెకండరీ. ఏమైతుంది, ఫస్ట్ మనం కాలడం స్టార్ట్, మనం కాలడం. What we will think, what is our intention is में, మన ఇంటెన్షన్
ఏంటిది అన్నది ముఖ్యం.